హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా వ్లాగ్స్. ఈరోజు మనం యూకేలో ఉన్న ఐకియాకి వెళ్తున్నాం. హోమ్ ఆర్గనైజేషన్ ఐటమ్స్ అండ్ డైలీ ఎసెన్షియల్స్ కొన్ని కొనుక్కుందామని ప్లాన్ చేసాం. నేను ఇప్పుడిప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం వీడియోస్ తీయడం కష్టంగా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇన్సైడ్ ఐకియా చాలా వెరైటీస్ ఆఫ్ హోమ్ ఆర్గనైజేషన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. నాకు కొన్ని రీజనబుల్ ప్రైజెస్లో దొరికిన ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్న గ్రీన్ బాక్సెస్, ఇవి 17 డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి, కానీ అవి 5 poundsకి మాత్రమే. అండ్ జిప్ లాక్ బ్యాగ్స్ 100 pieces వచ్చేసి 3 poundsకి. సెంట్రల్ క్యాండిల్స్ వచ్చేసి 1 poundకే దొరికింది. చాలా యూస్ఫుల్ అండ్ అట్రాక్టివ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. యాక్చువల్గా నేను ఇండియాలో ఎప్పుడు ఐకియాకి వెళ్ళలేదు, సో ఇది నా ఫస్ట్ ఎవర్ ఐకియా ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు స్టోర్ మొత్తం చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. ఎస్పెషల్లీ కిచెన్ కానీ బెడ్రూమ్ సెక్షన్స్ కానీ అయితే నెక్స్ట్ లెవెల్. వాళ్ళు డిస్ప్లే కోసం రూమ్ని ఆర్గనైజ్ చేసిన వే చూస్తే మన ఇంట్లో కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనిపిస్తుంది. బెడ్రూమ్ సెటప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. షాపింగ్ కంప్లీట్ అయ్యాక బిల్లింగ్ చేసి అక్కడ నుంచి లెస్టర్కి బయలుదేరాము. అక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో వెళ్ళి తినచ్చులే అని చెప్పి అక్కడ నుంచి ఆల్మోస్ట్ లైక్ 1 hour జర్నీ ఉంది. సో అక్కడికి స్టార్ట్ అయ్యాము. అప్పటికే చాలా ఆకలిగా ఉందని చెప్పి ఇక్కడే ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం. అక్కకి కావాల్సిన బౌల్ దొరకలేదని చెప్పి అందుకే అలా డిసప్పాయింటెడ్గా ఉంది. మరి అక్కడ నుంచి మేము ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని ఇంకా అక్కడ నుంచి లెస్టర్కి స్టార్ట్ అయ్యాము. అప్పటికే చాలా ఆకలిగా ఉందని చెప్పి ఐకియాలో ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి, మైల్డ్ ఫ్లేవర్తో, పర్ఫెక్ట్ స్వీట్నెస్తో నాకు చాలా నచ్చింది. అండ్ మేము లెస్టర్కి రీచ్ అయ్యాక బిర్యానీ వాళ్ళ రెస్టారెంట్కి వెళ్ళాము. లంచ్కి ఒక 2 ల్యాంబ్ దమ్ బిర్యానీ అండ్ 2 చికెన్ దమ్ బిర్యానీ తీసుకున్నాం. మా అన్నని ఇరిటేట్ చేయడానికి అలా వీడియోస్ తీస్తూ ఉంటా. అతనికి వీడియోస్ అన్నా అలా తీయడం అన్నా నచ్చదు, సో ఎప్పుడు క్యాప్చరింగ్ నచ్చదు అతనికి. పర్లేదు, బిర్యానీ విషయానికి వస్తే సోగా ఉన్నాయి, నాకేం పెద్దగా అనిపించలేదు. జ్యూసీగా ఉంది కానీ అంటే టేస్ట్ లేదు. ఫ్లేవర్ ఏదో తగులుతుంది కానీ స్పైసీగా అలా మనకి ఇండియన్ ఫ్లేవర్ అనేది అయితే లేదు. ఓకే, తీసుకోవచ్చు. అండ్ మన ఇండియన్ రెస్టారెంట్స్కి ఇక్కడికి తేడా ఏంటి అంటే మనకి వాటర్ ఫ్రీగా ఇవ్వరు ఇండియాలో ఇచ్చినట్లు. ఇక్కడ మనం బాటిల్స్ అనేవి సపరేట్గా కొనుక్కోవాలి.
నాకు అప్పటికే కొంచెం హెడేక్గా ఉందని కరెక్ట్ చాయ్ తీసుకున్నా. హానెస్ట్గా చెప్పాలంటే చాలా చెండాలంగా ఉంది. యూ కెన్ సీ దట్ ఇన్ మై ఫేస్. ఓకే గాయస్, దట్స్ ఇట్ ఫర్ టుడే బ్లాగ్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్.